hello and welcome. Very good evening. Sunflower Detergent Soap Nartanasala 2 powered by Dabur Red Paste ki Swagatam Suswagatam. Join your hands and welcome Simran ji. చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప ఓయ్ చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప ఈ చిన్న నాటి ముద్దు పేరు లాలి పాప. సిమ్రన్ జీ సూపర్ ఉన్నారు, నిజంగా ఫ్యాబులస్. నర్తనశాల 1 నుంచి అసలు ఇప్పటి వరకు డిఫరెంట్ గెటప్స్ తో మమ్మల్ని అందరినీ బాగా అలరించారు మీరు. కాబట్టి ఇవాళ కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. థ్యాంక్ యూ ప్రదీప్. సో మిమ్మల్ని చూశాక మా హీరోయిన్స్ కొంచెం జాగ్రత్త పడాలి అయితే. సో వాళ్ళు ఇంకా వెళ్ళలేదు అనుకుంటా, వింటే నన్ను వేసేస్తారు. కానీ నిజంగా సూపర్ ఉన్నారు. సో మన చిన్ని ప్రకాష్ మాస్టర్ కూడా పిలుద్దాం. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ చిన్ని ప్రకాష్ మాస్టర్. సూపర్ మాస్టర్. ఎస్, మీరు రాగానే మాలో కూడా దట్ ఊపు వచ్చిందా? ఎస్, ఆ ఊపు వచ్చింది. యా, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చెప్పండి. ఎగ్జామ్ కొంచెం దగ్గర పడింది, కొంచెం సీరియస్ అవుతోంది విషయం. ద రియల్ ఎగ్జామ్ స్టార్ట్స్ నౌ. ఇప్పుడు 1 డే మ్యాచ్ లాగా ఎనీబడి గోస్ ఆఫ్. నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. ఐ డోంట్ నో అబౌట్ సిమ్రన్ జీ. ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ స్ట్రిక్ట్. కట్ అండ్ రైట్గా చెప్పేస్తాను. వీ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ లెఫ్ట్. వీ హ్యావ్ టు. ఇప్పుడు 4th gear దాకా వచ్చేసాం. సో ఇట్ హ్యాస్ టు బి కట్ అండ్ రైట్, హిట్ ఆర్ గెట్ అవుట్. దట్స్. సో ఆ కొరియోగ్రాఫర్స్ మధ్యలో మంచి కాంపిటీషన్ ఉండబోతుంది అయితే. 100% అండి. ఎందుకంటే ఎవరు ప్రూవింగ్ చేయాలి, లేకపోతే ఎవరు చూడండి. దీస్ పీపుల్ హావ్ గాట్ స్టార్స్. దే షుడ్ మేక్ యూస్ఫుల్గా చేయాలి, లేకపోతే ఇట్స్ దేర్ ఫాల్ట్. And no excuses, no reasons. సో మన సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాల 2 పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్ లో మా ప్రియమైన ప్రేక్షకులారా, మీరందరూ చూస్తున్నారు మా జడ్జెస్ సూపర్ గా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఈసారి మాత్రం ఇక్కడ జరగబోయే ఈ పర్ఫార్మెన్సెస్ లో కొరియోగ్రాఫర్స్ మధ్యలో జరుగుతున్న పోటీలో ఈ కొరియోగ్రాఫర్స్ కి సపోర్ట్ చేస్తున్న ఆ ఆర్టిస్టులు కూడా ఆ కాంపిటీషన్ ని ఫీల్ అవుతారు. రైట్? సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద షో. మన దగ్గర ఉన్న 10 జోడీల్ని 2 గ్రూప్స్ కింద, అంటే గ్రూప్ కి 5 జోడీల లాగా డివైడ్ చేశారు. సో ఇవాల్టి గ్రూప్ లో ఈ 5 జోడీలు ఎవరో ఒకసారి చూద్దాం. మీరు భయంకర కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ మధ్య. నా మీద సార్ అందరు కంప్లైంట్ చేస్తున్నారు సార్. నువ్వు అందరినీ డిస్టర్బ్ చేస్తున్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడానికి ఒక సర్ప్రైజ్. నన్ను డిస్టర్బ్ చేయడానికి సర్ప్రైజా? ఇరిటేట్ చేయడానికి సర్ప్రైజ్. ఇరిటేట్ చేయడానికి సర్ప్రైజా? డిస్టర్బ్, ఇరిటేట్. అయితే నేను కూడా వెయిటింగ్. ఓకే మాస్టర్ జీ, లెట్స్ బ్రేక్ ద సస్పెన్స్. yes, కళ్ళు మూసుకో ఇప్పుడు నువ్వు. ఓకే. That guy. Do you know what he's doing to me? What he's doing, 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 what he's doing. Ali le heji heji ahirane ragasaye. Ali le heji heji ahirane ragasaye. Disturb chetanade. Disturb chetanade. Disturb chetanade donga pillagadu. Sada yetanade chichu buddigadu. Kallo kottanade retiranta idu. Nicheketanade amma kantirodu. Urike urukode bottiga tuntarode. Nabuta kilutade nannila batakanide. Appo idikanta seenu unda anukunna gani baboy love loke tanpade. Disturb chetanade. Disturb chetanade.
నేను ఈ ఉద్యోగం మానేస్తున్నాను. రియలీ వద్దులే, నీకు కావాల్సింది కూడా అదే కాబట్టి. అంటే ఇప్పుడు నాతో పాటు ఈవిడ కో హోస్ట్. ఎస్ అండ్ మీరు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అనాలి, అండ్ బాధగా ఉన్నా. ఇద్దరం కలిసి మన ఈ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాల 2 జర్నీని ఇంకొంచెం అద్భుతంగా తయారు చేద్దాము. Thank you అండ్ so much. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాల 2 పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్ లో 10 జోడీస్ ఉన్నాయి. Yes. 10 జోడీస్ లో ఇవాళ 5 జోడీస్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. సో ఈ 5 జోడీస్ ఫార్మ్స్ ఆఫ్ డాన్స్. ఓకే, సో డిఫరెంట్ ఫార్మ్స్ తో మన ముందుకు రాబోతాం. ఇవాళ మా ఈ నర్తనశాల 2 లో ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు విమలా రామన్ విత్ మహేష్. సేగలు నాకు అందం నా నవ్వుల వీణ వేసి పరువం తోడుగా చేరవా ఎందుకింక మౌనం సొగసులు చింతులాడని వయసులు పొంగిరేగని చెత్తగా కలిసి జంట కువ్వలల్లే ఎగిరిపోదా గాలిలో తేలి నీలి గగనము ఏలుకొందా విను వీధి చాబిలితో ఆడుకుందా వెన్నెలని పంచుకుందా స్వర్గాల తీరాలు చేరుకుందా తనువులు మరిచిపోదా సొగసులు చిందులాడని వయసులు పొంగిరేగని సొగసులు చిందులాడని వయసులు పొంగిరేగని తీయని సెగలు నాకు అందం నా నవ్వులో ఈల వేసి పరువం తోడుగా చేరవా ఎందుకింక మౌనం హలో, హలో. సూపర్, చాలా బాగుంది. అండ్ చూస్తున్నా మీ పర్ఫార్మెన్స్, అక్కడే కూర్చొని చూస్తున్నాను ఇందా నుంచి. అండ్ ఈ డ్రెస్ లో మీరు నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నన్నేమో మంచినీళ్ళు తాగేస్తున్నాను, ఆ లోపల యాంకరింగ్ స్టార్ట్ చేసేస్తావేంటి? అంటే ఫాస్ట్ గా మంచినీళ్ళు అవుతాను అనుకోలేదు. విమల కోసం కదా. వెరీ గుడ్. ఓకే, సో పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. సిమ్రన్ జీ. హాయ్ విమ్లా. Hi Simran, how are you? I'm good. My favorite form of dancing. I think classical is your favorite. Definitely, being a classical for sure. Classical dancer. Yes, and classical with fusion. Mahesh. అవును మేడం. Okay, Mahesh. Vimla, you are very, very pretty. Looking nice. మీ డాన్స్ కూడా చాలా బాగుంది. మహేష్, మీ ఫేస్లో డౌట్ ఉంది అండ్ డల్నెస్ వచ్చింది. యు ఆర్ థింకింగ్ కంటిన్యూస్లీ కి మేబీ విమ్లా మే ఫర్గెట్ సమ్ స్టెప్. షీ ఈజ్ అన్ ఆర్టిస్ట్. విమ్లా ఒక ఆర్టిస్ట్. మర్చిపోతున్నా కూడా షీ విల్ అడ్జస్ట్, షీ విల్ డూ హర్ డ్యూటీ, షీ నోస్ ఇట్ వెరీ వెల్. సో ఆ డౌట్, ఆ డల్నెస్ మీ ఫేస్లో రాకూడదు. మీ ఫినిషింగ్ బాగుంది యాక్చువల్లీ ఎండ్లో ఇన్ ఆల్ ద స్టెప్స్, బట్ మధ్యలో యూ డిడ్ మెనీ మూమెంట్స్. There should be a little bit more clarity in that. That's what I felt. Your body language is awesome. Thank you, madam. Okay? Good. No, don't worry. It's all right. Okay, thank you. థ్యాంక్ యూ సిమ్రన్ జీ, థ్యాంక్ యూ సో మచ్. చిన్ని ప్రకాష్ మాస్టర్. కరెక్ట్ సాంగ్ తీసేసుకున్నారు ట్రాక్. Thank you. పర్ఫెక్ట్
ఫ్యూజన్కి పర్ఫెక్ట్ అయిన ఒక ట్రాక్ తీసేసుకున్నారు. దట్ ఈస్ ద విన్నర్ అనమాట. అట్లాంటి ఒక ట్రాక్ పడితే మీరు కొంచెం ఎక్కడైనా తప్పిపోతే కూడా ఆల్మోస్ట్ ప్లస్లోనే వస్తారు. కమింగ్ టు మహేష్ నాకేమనిపించిందంటే ఫస్ట్ 2 బీజిఎం సూపర్, సెకండ్ థర్డ్ బీజిఎం వచ్చేటప్పుడు అట్లానే డ్రాప్. ఎందుకంటే యూఆర్ ట్రైంగ్ టు అడ్జస్ట్ టు హర్. డోంట్ వరీ, షీ విల్ టేక్ ఇట్. ఆవిడ క్లాసికల్ డాన్సర్, షీ ఈజ్ అన్ యాక్ట్రెస్, షీ ఈజ్ ఆల్రెడీ పర్ఫార్మ్ సో మచ్ ఆన్ ద స్టేజ్. ఆవిడ తీసుకెళ్ళిపోతుంది. ఆవిడకి సపోర్ట్ చేయబాక నువ్వు. యూ డూ యువర్ జాబ్. అర్థమైందా? ఓకే సార్. ఏమవుతుందంటే ఎండ్ ఎప్పుడు బాగుండాలయా. నువ్వు ఫస్ట్ సెకండ్ బీజిఎం ఎంత షార్ప్గా చేసావో లాస్ట్ 2 బీజిఎమ్స్ అంత చేయలేదు. ఇదంతా మైండ్లో పెట్టేసుకో. నెక్స్ట్ టైం డూ అ బెటర్ జాబ్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. సో స్కోర్స్ ఎన్నో చూద్దాం. సిమ్రన్ జీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రకాష్ మాస్టర్. 16 out of 20 వచ్చింది విమ్లా రామన్ అండ్ మహేష్కి. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాల 2లో ఫార్మ్స్ ఆఫ్ డాన్స్కి చాలా చెమటోడ్చి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు చాలా కష్టపడ్డారు పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. అండ్ ఇలాంటి కష్టపడిన పెర్ఫార్మెన్సెస్కి ఆబ్వియస్లీ అలాంటి మార్క్స్ వస్తాయి. ఇంకా కష్టపడితే ఇంకా మార్క్స్ వస్తాయని జడ్జెస్ చెప్పారు. సో మన నర్తనశాల 2లో ఇప్పుడు రాబోతున్న జోడీ నిజంగా కొంచెం గట్టిగా ప్రిపేర్ అయినట్టున్నారు. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, బాగా ప్రిపేర్ అయినట్టు చెప్పారు. సో వాళ్ళ ప్రిపరేషన్ ఇక్కడ కరెక్ట్ గా వస్తుందో చూద్దాం. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆకాష్, శ్వేత, అర్చన. ढोलक दिल दंदन दन बीट मारे ए ए नायक सबका सुखदायक और लागिंदी नजर पेरिगिंदी प्रेशर आजा रे आटिनो राजा रे इस पेटनु किस पेटे रे हे नायक सबका सुखदायक సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాల 2 పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్ లో ఫార్మ్స్ ఆఫ్ డాన్స్ లో మీరు తీసుకున్న ఈ ఫామ్ కి ఏం ఫామ్? పాసా దోబ్లే. ఇట్స్ a bull fight with a matador. అంటే మెటడోర్ అని తోడు బుల్ ని కంట్రోల్ చేస్తాడు. రైట్. సో నేను బుల్, హి ఇస్ ద మెటడోర్. సో ఒక డిఫరెంట్ ఫామ్ ని అంటే సాధారణంగా డాన్స్ షోస్ లో చూడని
ఫార్మాట్, ఆ ఫామ్ ని తీసుకున్నారు మీరు. విల్ గో టు ద జడ్జెస్. సిని ప్రకాష్ మాస్టర్. అర్చన గారు, ఈ ఫార్మ్ ఆఫ్ డాన్స్ మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైందండి. అంటే ఇట్లాంటి డాన్స్ ఫామ్ నేను చూస్తున్నాను, బట్ ఈ పర్టికులర్ నేమ్ ఇది ఓ బుల్ ఫైట్ అని నాకు అర్థం అవ్వలేదు. బికాస్ దేర్ వాజ్ ఓన్లీ వన్ థింగ్, ఆయన క్లాత్ తీశారు చూడండి, అప్పుడే కొంచెం అర్థమైంది. లేకపోతే ఐ కుడ్ నాట్ ఫార్మ్ యాజ్ అ కొరియోగ్రాఫర్ ఐ కుడ్ నాట్ గెస్ ఇట్. సో ఆడియన్స్ కూడా ఇదే సేమ్ డౌట్స్ ఉంటుందేమో. ఫామ్ డాన్స్ చెప్తున్నారు కానీ కన్వే అవ్వలేదు మెసేజ్. ఫస్ట్ నుంచి ఆయన వచ్చేటప్పుడే హీ షుడ్ యు ఆర్ ద బుల్ అండ్ హీఈస్ ద హీరో అండ్ దెన్ హీ పోక్స్ యూ అండ్ యూ డై వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ ఇస్. ఆ ఫుల్ స్క్రిప్ట్ రావాలండి. అది ఎక్కడ తెలియలేదు మీ ఫార్మ్ ఆఫ్ డాన్స్లో. ఐ వాజ్ నాట్ రియల్లీ హ్యాపీ అండి. చాలా ఐ ఎక్స్పెక్టెడ్ అ లాట్. ఎందుకంటే ఈ ఫార్మ్ ఆఫ్ డాన్స్ మన వాళ్ళు ఎవరు చేయరు అనుకుంటాం. అందుకోసం ఐ జస్ట్ ఎక్స్పెక్టెడ్ అ లాట్. బట్ ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సిని ప్రకాష్ మాస్టర్. సిమ్రన్ జీ, ఇంత పెద్ద స్టేజ్ ఉంది మీ దగ్గర అండ్ యూ జస్ట్ సెడ్ దట్ ఇట్ వాజ్ అ బుల్ ఫైట్ ఫార్మ్ ఆఫ్ డాన్స్. సో ఏంటి అది, యూ జస్ట్ రన్నింగ్ అరౌండ్ జస్ట్ అట్ వన్ ప్లేస్ ఐ ఫెల్ట్ అండ్ నో కాన్ఫిడెన్స్ అండ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంది మీ యాక్చువల్లీ పర్ఫార్మెన్స్లో అండ్ దెర్ వాజ్ నో ఫ్లో, దెర్ వాజ్ సో మెనీ సర్కిల్స్. మీరు ఇంకా ఫోకస్ రావాలి. యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్ అండ్ యు నో దట్ క్లారిటీ ఇన్ యువర్ పోజెస్ that was missing. Last time it was there and this time it was Amy Ledu actually. It was very very disappointing. But I wish you all the best. Please enhance your performance more. థ్యాంక్ యూ సిమ్రన్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అనుకున్నట్టుగా, ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, మీరు ప్లాన్ చేసినట్టుగా ఈ ఫార్మ్స్ ఆఫ్ డాన్స్లో మీరు ఎంచుకున్న ఫామ్ ఇక్కడ అంతగా ప్రజెంట్ చేయలేకపోయారు అని జడ్జెస్ అంటారు. మరి వాళ్ళు చెప్పిన కమెంట్స్ బట్టి మనకి స్కోర్స్ ఎన్ని వచ్చాయి కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో సిని ప్రకాష్ మాస్టర్. థ్యాంక్ యూ. సిమ్రన్ జీ. థ్యాంక్ యూ. సిమ్రన్ జీ అండ్ సిని ప్రకాష్ మాస్టర్ స్కోర్స్ ఇచ్చారు. 12 out of 20 వచ్చాయి మనకి. సో ఫార్మ్స్ ఆఫ్ డాన్స్లో మనం కొంచెం కష్టంలో ఉన్నామని అర్థమైంది. సో నెక్స్ట్ థీమ్కి, నెక్స్ట్ రౌండ్స్కి ఇంకొంచెం టఫ్గా ప్రిపేర్ అవుదాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోతున్న జోడీ గురించి మీ అందరికీ స్పెషల్గా చెప్పాలి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నవ్వించి, కవ్వించి, అలరించిన ఈ జోడీ ఈసారి కొంచెం సీరియస్ అవుతాము అంటున్నారు. ఎందుకంటే లాస్ట్ వీక్స్ జడ్జెస్ చెప్పారు ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత సెకండ్ పర్ఫార్మెన్స్ అండ్ దిస్ థర్డ్ పర్ఫార్మెన్స్లో కూడా కామెడీ ట్రెండ్తో మీరు మూవ్ అవుతున్నావు. సో ఐ థింక్ యూ షుడ్ నౌ చేంజ్ ద ట్రెండ్. ఎంటర్టైన్మెంట్తో పాటు డ్యాన్స్ ఎక్కువ ఉండాలి అని కోరుకున్నారు. సో పోటాపోటీగా సాగుతున్న ఈ జోడీ అంటే ఆ అబ్బాయితో పోటీగా ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తారని వాళ్ళు అంటారు. నువ్వేమంటావు? ఖచ్చితంగా చేస్తారు. ఈవిడికి ఏదో బాగా తెలుసు. నాకు జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గీతా సింగ్ విత్ జిన్నా. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబిద్ది తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో.
చెంప కింద నీరులాగా చల్లగా చెంతకొచ్చినావు చంపగిల్లగా గిల్లగా చాపు ముళ్ళు గుచ్చినవే మెల్లగా పత్తికేళ గుండె పొంగి పొరులుగా పొరులుగా చూపులో ఫిరంగి గుళ్ళ జల్లుగా సింగులన్నీ తెలిసినావు ఫుల్లుగా ఫుల్లుగా సంకురాతి కోడి సుర్ర కత్తి గట్టి దుక్కు 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 తాతకారంగా శంకు మార్కు లుంగి పైకి ఎత్తి గట్టి ఎత్తుకెళ్ళి పోర నన్ను ఏకంగా ఏ ఆనకట్టు తెంచినట్టు ఉసుకొస్తా మెతికి ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారి గుట్టుమట్టు నిన్ను చూసి పట్టు మంది రోహో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో పర్ఫార్మెన్స్ కదా. అసలు ఇన్నాళ్ళు కామెడీతో ఎంటర్టైన్ చేసిన గీతా సింగ్ స్పెషల్ గా ఈసారి ఒక సీరియస్ పర్ఫార్మెన్స్ తో అంటే మిగతా పార్టిసిపెంట్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి అండ్ అన్ఎక్స్పెక్టెడ్ చాలా వింతలు విశేషాలు జరిగాయి ఈ పర్ఫార్మెన్స్ లో. అండ్ నిజంగా జిన్నా కంగ్రాచులేషన్స్, ఫైనల్లీ ఆవిడ నువ్వు అర్థం చేసుకున్నావు. అంటే మీరు ఇంతవరకు అర్థం చేసుకోలేదు, అది నా బాధ. నాకు ఇంకొక షాక్ ఏంటి నాకు ఈ సౌత్ పోర్ ఏంటి ఇక్కడ? ఊరికనే పెట్టారు, ఏం లేదు, దిష్టి తగులుతుందని. అంతే మన ఇద్దరు క్లారిటీ ఉంది కదా. మీ ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు. ఇంకోటి భయ్యా, ప్రాక్టీస్ లో కూడా అప్పుడు మిమ్మల్ని తరుస్తూ ఉంటారు. ఏదో నీ అభిమానం గానీ లేదు. అసలు ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. ఇంత కష్టపడి డాన్స్ చేశారు కాబట్టి జడ్జెస్ మీ డాన్స్ మర్చిపోయే లోపల అడుగుదాం ఎలా పర్ఫామ్ చేశారు, ఏంటి విశేషాలు ఏంటో తెలుసుకుందాం. రైట్, సో ముందుగా సిమ్రన్ జీ. సూపర్, మీరు స్లిమ్ గా అయిపోయారు గీతా గారు. జబర్దస్త్ పర్ఫార్మెన్స్. థాంక్యూ సో మచ్ మ్యామ్. వాట్ అ కమ్బ్యాక్, awesome performance, what a majja folk, playful, cute, awesome, everything, comedy element anta undi. It's a pakka form of folk. That's it. సిమ్రన్ జీకి సూపర్ గా నచ్చింది మన పర్ఫార్మెన్స్. మరి చిన్ని ప్రకాష్ మాస్టర్ ఏమంటారో విందాం. సూపర్ గీతా గారు, ఏం కంబ్యాక్ అండి మీరు. వా, థాంక్యూ సో మచ్. నాకు నచ్చింది రెండు స్టెప్ అండి. మీరు ఆయన పైన లేచి కూర్చున్నారు చూడండి, అదే అయితే మేమిద్దరు ఓహో. రెండోది మీది అక్కడ నీ మూమెంట్ ఏదో చేశారు, కింద ఫ్లోర్ మూమెంట్, అది కూడా మీరు వదలలేదు. చింపేశారండి, అంతే స్టేజ్ చింపేశారు. కానీ ఎత్తుకునే స్టెప్ నుంచి పాపం అబ్బాయి ఏదో రకంగా నవ్వుతున్నాడు. చిన్న కోరిక ఉంది. ఏంటి? మీరు మిమ్మల్ని ఎత్తుకుంటారు డార్లింగ్ అని. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మనం స్కోర్స్ ఏంటో తెలుసుకుందాం. డార్లింగ్ అని అన్నాడు కదా, మీరు నిజంగా ఇష్టమైతే మిమ్మల్ని ఎత్తుకోమనండి. వన్ హ్యాండ్ చాలుగా. నో నో నో, నీ ఇష్టం, ఫింగర్ మీద లేపుతావు పని. చెప్పు. ఓకే. గుట్టు పెట్టినట్టు మాయదారి గుట్టుమట్టు నిన్ను చూసి పట్టు మంది రోహో. 1 2 3 4 1 కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు. ప్లీజ్, ఇన్నాళ్ళకి ఒక హెల్తీ విషయం మాట్లాడారు మీరు. హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అది. సిమ్రన్ జీ, మీరు ఇచ్చే స్కోర్ ప్రకాష్ మాస్టర్.
అలాగే మీరు ఇలాంటి పెర్ఫార్మెన్సెస్ చాలా ఇవ్వాలని, అలాంటి పెర్ఫార్మెన్సెస్ లో ఎత్తుకునేవి ఏమి ఉండకూడదని నేను చాలా బాగా కోరుకుంటున్నాను. అండ్ నిజంగా చాలా మంచి పెర్ఫార్మెన్స్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఎత్తుకుంటున్నావిడ. అసలే అమ్మాయిలు ఎక్కువైపోయారు అనుకుంటుంటే ఇంకో అమ్మాయిని తీసుకొచ్చారు మా వాళ్ళు. మళ్ళీ ఇంకొక అమ్మాయా? సో ఉన్న జోడీస్ అందరినీ కవర్ చేస్తుంటే కొత్తగా ఇంకో జోడీని తీసుకొచ్చారు. నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? అమ్మాయిలు అన్నాక అబ్బాయికి చూస్తే అంటే సిగ్గుపడాలి. ఎంత మందిని చూసి సిగ్గుపడతావు సిగ్గు లేకుండా? ఎంతమంది బాగుంటే అంతమంది అమ్మా. దిస్ ఇస్ ఇండియా, ఇట్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ. సో నెక్స్ట్ రాబోతున్న జోడీ కూడా సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు అని కోరుకుంటున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం పెర్ఫార్మ్ చేయబోతున్నారు మన నర్తనశాల 2లో. లేటెస్ట్ మూవీస్తో మన ముందుకు రాబోతున్న ఈ లేటెస్ట్ సెన్సేషన్ త్వరలో వెంకటేష్తో షాడో మూవీలో ఒక అద్భుతమైన క్యారెక్టర్స్తో మన ముందుకు వస్తున్న ఈ అమ్మాయి అంతకంటే ముందే మన ఈ నర్తనశాల 2లో ఒక మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జరీనా. ఆరడుగుల అందగాడు నన్ను బాబీగలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. కొత్త జోడీ ఎలా ఉంది మన నర్తనశాల 2లో? సిమ్రన్ జీ. Hi Zareen. Hi ma'am. You are pretty and good, excellent dancer. Thank you so much. బాగా బాడీ కంట్రోల్ ఉంది మీ దగ్గర and very very stylish. Thank you ma'am. Smiling and confident. But మీ ఎనర్జీ లాస్ట్ లో కొంచెం లో అయింది. Yeah. I think practice చేసి you can pick it up. Yeah. Hussein,
మేడం Superb. Thank Good you. height, good face, very good body language, awesome dancing. థ్యాంక్ యూ మేడం. మీరు కాంపిటీషన్ ఇచ్చారు Thank you. అందరు కొరియోగ్రాఫర్స్ కి. థ్యాంక్ యూ మేడం. I think your competitor is here. All the choreographers, be aware. థ్యాంక్ యూ Nice to have you both. Welcome to Nartanashala 2. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సిమ్రన్జీ, థ్యాంక్ యూ సో మచ్. సినీ ప్రకాష్ మాస్టర్. జరీన్ వెల్కమ్. థ్యాంక్స్ సార్. హుసేన్ వెల్కమ్. థ్యాంక్ యూ జరీన్ ఆ హిప్ ఎక్కడి నుంచి తెచ్చారు? మతలబ్ మూమెంట్ స్టెప్ మూమెంట్ ఐ ట్రైడ్ లర్నింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్. చిన్న స్టెప్ లోనే అట్రాక్ట్ చేశారు. Thank you, జస్ట్ ప్రూవ్ దట్ యు కెన్ డాన్స్. సో జరీన్ అండ్ హుసేన్ నైస్ జోడీ అండ్ నర్తనశాల 2 కి స్వాగతం. ఈ జోడీ ఇలాగే సక్సెస్ఫుల్ గా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాల 2 పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్ లో 5 జోడీలు సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫార్మ్స్ ఆఫ్ డాన్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫామ్ ని ఎంచుకున్నారు. మరి వీళ్ళు చేసిన ఈ పర్ఫార్మెన్సెస్ లోంచి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరికి వచ్చింది? ఆ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల వారి తరఫు నుంచి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఎవరు గెలుచుకోబోతున్నారు? జడ్జెస్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డైస్. సో సిమ్రన్ జీ అండ్ చిన్ని ప్రకాష్ మాస్టర్, మీరిద్దరు ఎవరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎపిసోడ్ ఇవ్వబోతున్నారు? ఏ జోడీకి ఇవ్వబోతున్నారు? We have a tie between Prithvi Garu and Rupa. And Geeta Garu and Jinnah. బంతి పుల్ల జానకి నీకంత సిగ్గు దేనికి చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి నీకంత సిగ్గు దేనికి. ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి, ఆడ ముందరుంది నీకు చెందడానికి. పుట్టు మిద్ది తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. now we have decided that this should go to Prithvi and Rupa. Yes. మనం చెక్ తీసుకుని పారిపోవాలండి. No, you have to get. జడ్జెస్ అయిపోయింది. ఫస్ట్ గ్రూప్లోని 5 జోడీలని మీ ముందు పెట్టాను. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూశారు, బాగుంది, వెరీ గుడ్ అన్నీ చెప్పేశారు. ఇంకో 5 ఉన్నారు మన గ్యాంగ్లో. వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వెడ్నెస్డే ఎగ్జాక్ట్లీ 9:30కి తీసుకొచ్చేస్తాం ఇంటర్వల్ తర్వాత. వెరీ గుడ్. సో వాళ్ళ 5 కూడా ఫార్మ్స్ ఆఫ్ డాన్స్ చేస్తారు. దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం ఏం జరుగుతుంది. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాల 2 పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్ లో 5 జోడీలు ఈ వారం పర్ఫామ్ చేశారు ఒక గ్రూప్ లో. మరో గ్రూప్ లో వచ్చే వారం పర్ఫామ్ చేస్తారు మిగతా 5 జోడీ. So see you on next Wednesday 9:30 only on ETV on Sunflower Detergent Soap Nartanasala 2.